గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వారెవ్వా, ఇది సుల్తాన్ స్పెషల్ అన్నమాట. సుల్తాన్తో సెల్ఫీలు దిగడానికి ఎంతమంది ఎలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో చూస్తున్నారుగా. నిజానికి ఒకప్పుడు పెట్ అనేటప్పటికీ మనకి తోడుగా ఉంటాయి, ప్రేమగా ఉంటాయి అనే స్థాయి నుంచి ఇప్పుడు స్టేటస్ సింబల్గా మారిపోయాయి. ఎంత కాస్ట్లీ పెట్ని మెయింటైన్ చేస్తే అంత స్టేటస్లో ఫీల్ అవుతున్నారు. సో వైజాగ్లో ఇప్పుడు ఈ సుల్తాన్ స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తోంది. చూసారా, దీనికి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టమట. ఎంత బాగా తీసుకుంటుందో అసలు ఐస్ క్రీమ్ని. సో దీన్ని చూడటానికి చుట్టూ జనం చూడండి ఒకసారి, సరౌండింగ్లో సెల్ఫీలు తీసుకుంటున్నారు. సో జనరల్గా వేటాడే గుణం సింహానికి ఉంటుంది. ప్రేమను చూపడం అలాగే విశ్వాసాన్ని చూపటం అనే క్వాలిటీ సునకానికి ఉంటుంది. కానీ ఇది చూడటానికి సింహంలా కనిపిస్తున్నటువంటి సుల్తాన్. సో ఈ పెట్ గురించి ఇప్పుడు చాలా విషయాలు తెలుసుకుందాం. దీని మెయింటెనెన్స్ కూడా చాలా ఎక్కువ అంట. సో దీని మెయింటెనెన్స్ వింటేనే మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే ఒక 5-6 బతికేస్తూ ఉంటాయి నెలకి దీని మెయింటెనెన్స్కి. సో అట్లా అనిపిస్తోంది. సో సూపర్ ఫ్రెండ్లీ డాగ్ కూడా, ఎందుకంటే ఇప్పుడే జస్ట్ దాంతో ఇంకా పరిచయం కూడా అవ్వలేదు, అయినా కూడా ఐస్ క్రీమ్ పెడుతుంటే చక్కగా తింటుంది. సో సుల్తాన్ గురించి చాలా డీటెయిల్స్ తెలుసుకుందాం ఈ వీడియోలో. హలో, వావ్, ఎంత వెయిట్ ఉంది దీని, బట్ ఎంత ఫ్రెండ్లీ నేచర్గా ఉంది. దీని ఆకారం చూస్తేనే భయం వేస్తుంది కాబట్టి, కానీ చాలా ఫ్రెండ్లీగా అనిపిస్తోంది. ఐస్ క్రీమ్ అంటే ఇష్టమట. మంచి సూపర్ స్పెట్స్ కూడా పెట్టుకుంది సుల్తాన్. సో దీని గురించి చాలా డీటెయిల్స్ తెలుసుకుందాం. సో హాయ్ అండి. ఏంటి ఇది చూడటానికి సింహంలా అనిపిస్తుంది. లాంగ్ లుక్లో అందరూ సింహాన్ని ఏంటి ఈయన జీప్ పైన ఎక్కించుకొని బీచ్లో తిరుగుతున్నారు అనుకున్నారు. బట్ అందరూ దగ్గరికి రాగానే ఇంత ఫ్రెండ్లీగా ఉందని సెల్ఫీలు దిగుతున్నారు. ఏంటి, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అసలు దీనిని? ఇది యాక్చువల్లీ మేము వైజాగ్ వాళ్ళతో మేము మాట్లాడుకొని నాకు ఇలాంటి ఇంగ్లీష్ మాస్టిఫ్ కావాలని చెప్పి, యాక్చువల్లీ దీని పేరు సుల్తాన్. దీని బ్రీడ్ ఇంగ్లీష్ మాస్టిఫ్. యాక్చువల్లీ ఇది ఒరిజినేట్ అంటే ఇది యూరోపియన్ డాగ్ మాట. అంటే ఆస్ట్రేలియన్స్ వాళ్ళు అక్కడ కాపలా కుక్కలుగా పెంచుకునేవారు దీన్ని. సో నాకు ఈ జీపు ఈ ఫ్యాంటసీ అంటే బాగా ఇంట్రెస్ట్. సో దానివల్ల కొండవీటి సినిమా చిరంజీవి గారి లాగా గుర్రంను డాగ్ ఉంటుంది. సో అలాగే నాకు ఈ జీపు ఇది నాకు ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ అనమాట. సో యా. ఇప్పుడు దీని ఏజ్ 2 years అండి. 2 years? యా. ఎంత వెయిట్ ఉంటుంది? ఇది ఒక 80 kgs ఉంటుందండి. 80 to 70, ఇంకా పెరుగుతుంది, ఇంకా 120-100 వరకు అవుతుంది. యా. ఏ ఏజ్ ఉన్నప్పుడు తీసుకొచ్చారు? మేము 1 month నుంచి తెచ్చామండి. 1.5 month నుంచి తీసుకొచ్చాము. యా. సో ఈ 2 yearsలో దాంతో ఉన్న బాండింగ్ అసలు చూడటానికి మీరు తీసుకొచ్చినప్పుడు ఎట్లా ఉండేది? అంటే చూడటానికి ఆ బ్రీడ్ అంటే ఇట్లానే ఉంటాయి అవి యూరోపియన్? యా ఇలాగే ఉంటాయండి. బట్ ఇంకా హ్యూజ్ అవుతాయి. మన క్లైమేట్ కొంచెం ఇది ఉంది కాబట్టి మంచిగా చల్లగా ఉంటే బాగా మెయింటెనెన్స్ చేస్తే దానికి బాగా ఇది ఉంటుందండి. ఇంకా పెరుగుతుంది, ఇంకా టైం తీసుకొని ఇంకా పెంచాలి. లైఫ్ స్పాన్ వీటికి ఉంటాయి 10 years ఉంటాయండి. సో ఎంత క్రేజియస్ట్ ఆలోచన. ఎందుకంటే జనరల్గా పెట్ అనేటప్పటికి చాలా బ్రీడ్స్ మనకు అవైలబుల్ ఉంటాయి, కానీ సో రేర్ కలెక్షన్ అనేది ఒక జీప్ మెయింటైన్ చేయాలి, ఇలాంటి పెట్ మెయింటైన్ చేయాలి అని. సో దీని తర్వాత మీకు మంచి బ్రాండింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే జనరల్గా మీరు మూవీస్లో కూడా చేస్తున్నారు. అవును, నేను ఇది ఇప్పుడు వచ్చిన తర్వాత మీరు చాలా వరకు దీనికోసం ఇంటికి వచ్చిన వాళ్ళు అడగడానికి ఫోన్ చేసిన వాళ్ళు ఉంటారా? దీనికి చాలా మంది ఫ్యాన్స్ అండి. ఇది బీచ్కి ఇప్పుడు భోజనం చేయట్లేదు. ఈ మధ్యన అరకెళ్ళి వచ్చాను అనమాట. ఇది కొంచెం ఎందుకు అలిగింది అండి, తిరగట్లేదని. బీచ్కి కానీ రాకపోతే ఇది భోజనం చేయదండి. ఇప్పుడు కేవలం తినట్లేదని చెప్పి సరదాగా బీచ్కి వచ్చాను. మీరు ఇలా కనబడి ఇలా ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. సో బీచ్ అంటే దీనికి బాగా ఇష్టమా? బాగా ఎమోషన్ అండి. దానికి జీపు బీచ్ చాలా ఎమోషన్. నేను ఈ 3 దీనికి కావాలి. జీప్ అండ్ మీరు బీచ్ 3 ఒకే ఎమోషన్ అన్నమాట. లేకపోతే అది అసలు సరిగ్గా హ్యాపీగా కూడా ఉండలేదు. ఇప్పుడు ఇది మీకు సుల్తాన్ మీకు ఒక ఎమోషన్గా మారిపోయింది. అఫ్ కోర్స్ అండి, నాకు ఇది లేకపోతే అసలు ఇది ఉండదు. బట్ వీడికి నాకు పేరు, నాకు ఇడికి పేరు వైజాగ్లో కొంచెం బాగా హల్చల్ చేస్తాం. ఒక బ్రాండింగ్ వేసుకుంది సుల్తాన్ అనేది మాత్రం మంచిగా వేసుకుంది. కానీ చాలా మెయింటెనెన్స్ అంటే అండి ఏనుకొన్న ఈజీ, దాన్ని మేపడం కష్టం. ఇది కొన్న ఒక రకంగా మేము 2 lakhs తీసుకున్నాను అండి. ఇది మంచి హెవీ బ్రీడ్గా నేను తీసుకున్నాను. మార్కెట్లో తెలుసుకొని మనకి హేమంత్ అని జీను అని వాళ్ళు ఉంటే మార్కెట్లో వాళ్ళు మనకి ఇప్పించి దగ్గర బాగా చూసుకున్నారు. సో వాళ్ళే కొంచెం దీనికి స్పెషల్ కేర్ టేకర్ ఉంటారు, స్పెషల్ డాక్టర్ హరీష్ గారు అని చెప్పి అతను ఒక డాక్టర్. సో బాగా చూస్తారు దీని అంతా. అండ్ దీని మెయింటెనెన్స్ ఏంటంటే మార్నింగ్ ముందు రూపీస్లో చెప్పండి మెయింటెనెన్స్, ఆ తర్వాత లేచిన దగ్గర నుంచి దాని షెడ్యూల్ చెప్తారు. మెయింటెనెన్స్ ఏంటంటే హ్యాపీగా ఒక 2-3 ఫ్యామిలీలు బతికేస్తుంది. మన 70,000-80,000 ఈజీగా అవుతుందండి.
దీనికి ఈజీగా, ఎందుకంటే రోజుకి 3,000 ఖర్చు ఉంటుందండి దీనికి. అంటే రోజుకి 20-25 ఎగ్స్ తింటుంది, 25 ఎగ్స్ తింటుంది. మార్నింగ్ లెగ్గానే 2 పాల ప్యాకెట్లు, అది రెడ్ పాల ప్యాకెట్లే, అసలు ఫుల్ ప్రోటీనే ఉంటుంది. తర్వాత 11 o'clockకి తర్వాత బీచ్ చూపించండి నాకు అంటుంది. 11 o'clockకి ఎండాకాలం కానీ మజ్జిగ పెడతాం. సో ఫ్రూట్స్ లాంటివి ఉంటే తింటుంది. మెయింటెనెన్స్ కోసం మనం మాట్లాడిస్తూ ఉండగానే ఒక సెల్ఫీ తీసుకుంటామని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. సో సెల్ఫీలు తీసుకోవడానికి వస్తున్నారు. ఒక్కసారి మనం జీప్ దగ్గరికి వెళ్ళిపోదాం. దానికి ఇష్టమైన బీచ్ ప్లేస్ని అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తుంది. నిజానికి ఇవి ఒక ఎమోషన్ మనకి. సో కాస్ట్ బ్రీడు పక్కన పెడితే పెట్ అనేటప్పటికి మనకు ఒక ఎమోషన్గా మారిపోతాయి. ఇవి లేకపోతే మనం కొద్దిసేపు కూడా ఉండలేము అన్నంత కనెక్ట్ అయిపోతాయి మనతో పాటు. సో ఒకప్పుడు మనం పేర్లు పెట్టి పిలిచేవాళ్ళం, ఇప్పుడైతే మాత్రం ఈ పెట్ లవర్స్ వాడు వీడు అని పిలుస్తారు. అంటే ఇంట్లో ఒక మనిషిని ఎలా ట్రీట్ చేసుకుంటామో అంతలా. ఇది కింగ్ అండి, కింగ్ డాగ్ సైడ్లో కింగ్ అండి. ఇడుకున్న ఫ్యాన్స్ కానీ, మొన్న అరకు వెళ్ళాను సరదాగా. నేనేదో సరదాగా మంచి ఫీల్ అయ్యి జీపు ఈ డాగ్ మన సుల్తాన్ గారితో వెళ్దాం అనుకుంటే మధ్యలో పోలీసులు ఆపేసి పులిని తీసుకొస్తారేంటి, పర్మిషన్ తీసుకుందాం అని చెప్పి అది ఒక పెద్ద కామెడీ చేస్తారు. ఇంట్రెస్ట్ తీసుకున్నారు. ఇది బట్ ఇది వెరీ వెరీ లేదు వెరీ వెరీ ఫ్రెండ్లీ అండి. ఇది వెరీ పట్టుకొని అదే ఏంటి వితౌట్ పర్మిషన్ పుల్లు ఎలా తిప్పేస్తున్నావు నువ్వు, అది ఇది అనగానే బాబు ఇది పులి కాదండి బాబు ఇది డాగ్, ఇది చూడండి అని చెప్తే అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయి వాళ్ళు దాంతో సెల్ఫీలు తీయడం మొదలెట్టారు. అరకంతా ఇంకా ప్రతి ఒక్కరు ఫుల్గా హంగామా చేస్తారు. దీని స్పెషాలిటీ ఏంటంటే దీని మీద నించి ఉంటుంది సార్. నించున్నప్పుడు కూడా అంత వెయిట్తో అది అక్కడ వేసుకొని వెళ్తుంది. సో ఇక్కడ నిల్చొని అది వెళ్తూ ఉంటుంది. అది దానికి ఉన్న ప్లస్ పాయింట్ అన్నమాట. దానికి బాగా చిల్ అవుతుంది. 25 ఎగ్స్ 2 పాల్ ప్యాకెట్స్ అక్కడ వరకు ఆపాం మనం. 2 పాల్ ప్యాకెట్స్, ఇంకా మధ్యాహ్నం మీట్, దానికి పెడిగ్రీ అంటే యాక్చువల్ రాయల్ కన్నా నాకు పెడతానండి పెడిగ్రీ. సో మళ్ళీ ఈవినింగ్ అయితే దాని బిస్కెట్స్ ఉంటాయి, చికెన్ బిస్కెట్స్ మటన్ బిస్కెట్స్ అని ఉంటాయి. దాని స్పెషల్గా దాని గురించి చేసాం. ఆ మటన్ బిస్కెట్ చికెన్ బిస్కెట్ పెడతాము. తర్వాత దానికి మటన్కి సంబంధించిన బోన్స్ కానీ గెయిన్స్ కానీ అన్ని రకాలుగా ఉంటాయి. దాని పళ్ళు చూసినా కూడా మీరు చాలా ఆశ్చర్యపోతారండి. అంత హ్యూజ్గా ఒక మనిషిని ఈజీగా అది అవుట్ అయ్యి కదా. కానీ నేను చాలా ట్రైన్ ఇచ్చి మహీంద్ర అని ఒక అబ్బాయి దాన్ని ట్రైనింగ్ ఇచ్చాడు. సో దాన్ని బాగా ఒబీడియంట్గా పెంచాడు. సో దానివల్ల మనకి ఏ హాని చేయదు అన్నమాట. సో ఇది వెరీ ఫ్రెండ్లీ అండి. మీరు కాంటే పళ్ళు చూస్తారంటే చూపిద్దాం, ఎందుకంటే దాన్ని ఎంత షార్ప్గా ఉన్నాయంటే వామో. ఇది ఈజీగా ఒక మనిషిని కూడా ఇది ఈజీ కాదు. బట్ అట్లా కాకుండా మీ ఇష్టాన్ని సొసైటీలో చూపించాలి అంటే అవి మిగతా వాళ్ళతో కూడా మింగిల్ అవుతుంది. ఇప్పుడు ఎవరికైనా ఇది అటాక్, డాగ్స్ అంటే చెప్పలేం కదా, ఎప్పుడైనా అటాక్ చేస్తే. బట్ దీని బలం దీనికి తెలియదండి. దీని బలం ఎప్పుడు దీనికి తెలుస్తుందో అప్పుడు మనం ఎవరు ఉండలేం. సో దీని బలం దీనికి తెలియకుండా ఎట్లా ఉంటుంది. అదే ట్రైన్ అండి. చిన్నప్పటి నుండి 10 మంది పెంచాను. అదే మనం డాగ్స్ అంటే ఏంటండి, పిల్లల్ని అందరికి అలవాటు చేస్తే అందరూ ఎత్తుకోవడానికి అడిగినప్పుడు ఎలా వెళ్తారో దీన్ని కూడా అలా ఫ్రెండ్లీగా ఇచ్చాను అనమాట. సో చాలా ఫ్రెండ్లీగా ఉంది. దానివల్ల అందరూ మంచి వాళ్ళు అనుకుంటుంది, ఎవరు దొంగలు అనుకోరు. ఇంటికి ఎవరు రాకపోతే దొంగలే వస్తారు ఇంటికి అని ఫీలింగ్లో ఉంటాయి డాగ్స్. ఇది ఏంటంటే నాకు హోటల్ ఉందండి, హోటల్ సింకా గ్రాండ్ అని. సో హోటల్ పైన టెర్రస్ మీద దీనికి ఒక హౌస్ కట్టాను. నేను ప్రత్యేకంగా దీనికంటూ ఒక చాలా ఖర్చు పెట్టానండి. సో దీనికి 10-15 lakhs. ఇప్పటి వరకు మీరు 1 month బేబీ అప్పుడు తీసుకొచ్చారు. సో 2 years వరకు ఇప్పటి వరకు మీ ఎఫర్ట్స్ ఎంత వరకు పెట్టి ఉండొచ్చు అంటే హౌస్ కోసం కావచ్చు? దీనికి 15 lakhs ఖర్చు అయిందండి. అంటే ఇది జీప్కి దీనికి అంతా కలిపితే ఇంచుమించు మంత్లీ అలా వేసుకున్న 2 years అంటే మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఒక 60-70 వేలు వేసుకొని మంత్లీ ఒక 2 years అంటే 24 into అంత అమౌంట్. తర్వాత దాని హౌస్, దీనికి అన్ని షాంపూలే దీనికి 1500-2000 ఉంటుందండి. దీన్ని కడగడానికి వెంటనే అయిపోతుంది షాంపూ. సో దీన్ని బాగా రిచ్ మెయింటెనెన్స్ అండి, మంచి రిచ్ మెయింటెనెన్స్. ఆల్రెడీ ఒకటి చెప్పారు, దీన్ని మెయింటెనెన్స్తో ఒక 2-3 ఫ్యామిలీస్ బతికేస్తాయి. కానీ నా ఇంట్రెస్ట్తో దీన్ని తెచ్చుకున్నాను. ఇది నా లైఫ్లో ఒక పార్ట్, ఎంత ఇంపార్టెంట్ అయిపోయింది. ది బెస్ట్ మెమరీ. నాకంటూ ఒక బుక్ ఉంటే వీడికంటూ ఒక చాప్టర్ ఉంటుందండి. అది ఈ వీడంటూ నాకు 2 పిల్లలు ఉన్నారు. వీడు ఒక నా 3వ. మా 2 పిల్లలు కూడా వీడితో చాలా బాగా ఆడుకుంటారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. సో వాళ్ళు కూడా చిన్నప్పటి నుండి పెట్స్ అంటే భయం లేకుండా పెంచడానికి ఇది ఒక ఇదండి. ఒకసారి టాస్క్ అవుతుందా చెప్పి అవుట్ ఆఫ్ కంట్రోల్ అట్లా అవుతుందా? ఇప్పుడు బీచ్ ఉంది, ఓపెన్ దగ్గరకు వచ్చినప్పుడు దాని ఎమోషన్ మనంలాగే పిల్లలు ఎలా అయితే బీచ్ని చూడగానే ఎగ్జైట్మెంట్ అవుతారో ఇది కూడా కాస్త ఎమోషన్ అవుతుంది, అవుట్ ఆఫ్ కంట్రోల్. అట్లా మీకు ఎప్పుడైనా చాలా ఎమోషన్. నేను చెప్పాను కదండి, ఫుడ్ తిందు 2 రోజులు ఫుడ్ తినకపోతే నేను ఒకసారి బీచ్ తీసుకొస్తే ఫుడ్ తినేస్తాను. దానికి అది అలవాటు అయిపోయింది. ఇక్కడ బీచ్లో ఉన్న ఇక్కడ ఏమున్నా అదే తినుకుని వస్తుంది. దీనికి ఏంటంటే ఫేవరెట్ ఐస్ క్రీమ్స్ కనీసం 4-5 తినేస్తారు.
నేనేమనుకుంటాను ఏంటంటే ఇది బతికేదో 8 years 9 years 10 years బతుకుతుంది. దీన్ని మనం అలాగా కాపలాదారులా పెంచి దాన్ని హింసొచ్చి దాన్ని కట్టి దాన్ని చేసి దాన్ని ఇప్పుడు ఎప్పుడు కట్టలేదండి. అది ఎప్పుడు ఫ్రీగానే ఉంటుంది. హ్యాపీ నేనేంటంటే బతికిన కొన్ని రోజులు హ్యాపీగా బతుకు లీవ్లోకే కింగ్. నువ్వు రాజులో బతుకు, నేను నీకున్నా నేను చూసుకుంటాను అంతే. అసలు ఈ బ్రీడ్ని ఎందుకు తెచ్చుకోవాలి, పెంచాలి అనిపించింది? నాకు ఫ్యాంటసీ అండి. చెప్పాను కదా, కొండవీటి దొంగలో చిరంజీవి గారికి ఆ గుర్రం చూసి నాకు లైఫ్లో ఇలాగ జీపు ఎలా గుర్రం ఇక్కడ వాడలేము, బట్ జీప్ని డాగ్ని ఇలా మెయింటైన్ చేయాలని నాకు ఇష్టం. సో నాకు కట్టే కాల వరకు నేను చిరంజీవి ఫ్యాన్ని. సో అతనికి ఇలా ఇన్స్పిరేషన్గా ఇతను ఇలా చేసుకున్నాను. అంటే దీనిపైన ఇంత లవ్ పెంచుకున్నారు, ఎప్పుడైనా దానికి బాగోలేనప్పుడు సిక్ అయినప్పుడు ఎట్లా అసలు ఉండగలుగుతారు? లేదు, చెప్పాను కదా, పర్సన్ డాక్టర్ ఉంటాడండి. ఒకసారి ఫోన్ చేయగానే అతను వచ్చేస్తారు. ఇది ఇంజెక్షన్స్ కానీ జస్ట్ వెంటనే మూడో టవ్ కానీ ఇప్పుడు కొంచెం బాగాలేదు. సో ద థింగ్ ఈజ్ ఏంటంటే ఇప్పుడే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి చూపిద్దామని అరకు వెళ్ళి వచ్చాను. ఫుల్ ట్రావెలింగ్ చేసాం. పాపం అరకులో కూడా స్మాల్ ఇన్సిడెంట్ ఏంటంటే అక్కడ అరకు అంతా గాజ్ బెంగ్లు వేస్తారండి. మనం ఏంటి సరదాగా తీసుకెళ్తే ఒక హిల్ పాయింట్లో ఉంది, పాప అది ఎక్కుదామని చెప్పి చూసింది, అక్కడ గాజ్ బెంగ్లు గుచ్చిపోయాయి. కానీ నీకు ఇంకా ట్రిప్ నాది క్యాన్సిల్ అయిపోయింది, వెనక్కి వెళ్ళిపోలేమో, ఇంకా మా సుల్తాన్ గడికి ప్రాబ్లం అంటే విత్ ఇన్ 1 minute అండి. అక్కడ అన్న నేరో సుల్తాన్ ఇంక ఇంటికి వెళ్ళిపోతాను, నీకు బాగాలేదా అని అన్నాను అంతే. లేదు మీ ప్రతి మాట అది క్యాచ్. ఆఫ్ కోర్స్ క్యాచ్ చేసి వెళ్ళిపోదాం ఇంక వెళ్ళిపోదాం అంటే లేదు మనం ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి వెంటనే 2 minutes అది 6 feet హైట్ లెగిస్తుంది. అది ఎగరడం కానీ 6 feet లెగుస్తుంది. నేను 6 వరకు సరే జంప్ చేద్దామా? ఆబ్వియస్లీ జంప్ చేస్తుంది. ఇప్పుడు కొంచెం హాట్గా ఉంది కదా, ఆ వెదర్ కదా, సో దానివల్ల ఉంటుంది. కానీ ఒక్కసారి మూడు వచ్చిందంటే ఇంకా మంచి అయ్యో ఇప్పుడు మీరు ఇంకా మైక్ ఇక్కడ పెట్టి ఇంటర్వ్యూ చేయాలంటే మైక్ ఇక్కడ పెట్టాల్సి వస్తుంది. ఎప్పుడైనా ఇంకా చాలు వెళ్ళిపోదామంటే మీకు ఎలాంటి ఇండికేషన్ ఇస్తుంది? వెళ్ళిపోదాం అండి, ఎంజాయ్ చేయాలి. బీచ్కి వచ్చామంటే దానికి సెకండ్ హోమ్ అది. ఆ సెకండ్ హోమ్లోనే అదంతా బతుకుతారు. ఇంకా బయటకు వచ్చే సరదా డాగ్స్కి సరదా అండి, అది అసలు వెళ్దు. ఇంకా అందరూ ఇక్కడ పలకరించి ప్రతి ఒక్కరు వచ్చి పలకరిస్తారు, అందరూ దాన్ని తినిపిస్తారు. సో అది బాగా ఎంజాయ్ చేస్తారు, ఎన్విరాన్మెంట్ ఎంజాయ్ చేస్తారు. అందరూ మంచోళ్ళు అనుకుంటారు. అంటే నేను అంటాను సొసైటీలో చెడ్డోళ్ళు మంచోళ్ళు ఉంటారా, ఎవరు మంచోళ్ళు వచ్చి నీకు ఎలా తెలుస్తుంది అంటే దీని ఉద్దేశం ఏంటంటే అందరూ మంచోళ్ళే అంటారు. నాకు అందరూ ప్రేమగా పలకరిస్తారు, నేను ప్రేమిస్తాను. సో వాళ్ళ నుంచి నాకు ఏ హాని ఉండదు కాబట్టి నేను వాళ్ళతో మంచిగా దీని చూసి భయపడతారు ఇదేదో చేస్తుందేమో అని. కానీ ఇది చాలా ఫ్రెండ్లీగా ఉండి చాలా ఒక్కసారి సుల్తాన్తో ఫ్రెండ్షిప్ చేస్తే మీరు ఎవరు వదులుకోలేరు. అంటే నా దగ్గర ఇన్స్టాగ్రామ్ ఇషాక్ సింక్ అనే ఐడియా ఉంటుంది, దీని వీడియోస్ ఉంటాయి. నాతో కానీ దీని గురించి ఎక్కువ అడుగుతుంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే మొన్న ఒక వీడియో పెడితే 26 million వెళ్ళిందండి ఆ ఇన్స్టాగ్రామ్లో. ఇండియా టుడే ఛానల్ వాళ్ళు కూడా దీని గురించి ప్రత్యేకంగా, అంటే ఇది సౌతే కాదండి, నార్త్ మొత్తం వెళ్ళిపోయిందండి. మీరు ఎనీ నార్త్ స్టేట్లో మహారాష్ట్ర కానీ ఎనీ నార్త్లో కానీ ఇది బాగా వైరల్ అయిందండి. సో 26 million వ్యూస్, 76 million. ఇది ఏ వీడియో పెట్టినా మొన్న రీసెంట్గా ఎవరో పెట్టారండి దీని వీడియో పెడితే వాళ్ళు కూడా 25 million అనుకున్నాను. అంటే ఇదేంటంటే ప్రత్యేకత, ఈ డాగ్ ఇది జీప్ అంత అదే అసలు దీనికి ఎవరు చెప్పక్కర్లా, దీని వాల్యూ ఇదే తీసుకొస్తుంది. సరే, అంటే చాలా ఎక్కువగా ఉంది, అది ఎంత ఫ్రెండ్లీగా ఉందో దాన్ని ఇబ్బంది పెట్టడం మనకి కూడా అంత కరెక్ట్ కాదు. సో ఒకసారి జీప్ ఎక్కిచ్చేద్దాం, సో వెళ్తుందో లేదో తెలియదు. ఐస్ క్రీమ్ చూపిస్తే ఆడమే ఎక్కుతాడు, ఎందుకంటే ఈ సౌండింగ్ బాగా రోజా అంటే పెట్టకూడదు అంటారు, అది ఇది అంటారు. కానీ అండి నా పాలసీలో ఇది కొన్ని రోజులు బతుకుతుంది, దీన్ని హ్యాపీగా ఉంచుదాం అనేది నా పాలసీ. సో ఉండే వరకు ఇది హ్యాపీగా ఉండాలి, వెళ్ళేటప్పుడు కూడా హ్యాపీగా వెళ్ళాలనేది. నేను 2 kgs వరకు మీట్ వెళ్తున్నా, మటన్ కానీ పెడుతూ ఉంటాను. అండ్ ఇంకోటి ఏంటంటే దీని బర్త్డే కూడా చేశానండి. దీని ప్రత్యేకత, నాకు హోటల్ ఉంది, నా ఫంక్షన్ హాల్ ఉంది, అందులో వీడి బర్త్డే చేసి వీడికి ఒక 30 dogsని పిలిచి ఇన్వైట్ చేసి వీడికి ఫస్ట్ బర్త్డే 30 dogsని ఇన్వైట్ చేసి ప్రైజెస్ పెట్టి చాలా హల్చల్ చేశానండి. వీడికి అన్ని మెమరీస్ అనండి. అరకు తీసుకెళ్ళిన అరకులో ఏ డాగ్ ఉండదు, కానీ జీప్లో ట్రావెల్ చేసింది నాతో 6-5 hours ట్రావెల్ చేసి నాతో స్టే అయ్యి మొత్తం తిరిగి ఎంజాయ్ చేసి వచ్చింది. సో మూవీ ఆపర్చునిటీస్ ఎప్పుడైనా మూవీస్కి వాటికి లేదు. ఇప్పుడు రీసెంట్గా మామూలుగా రాయల్ మెక్క రమణాన్ గారు అని అతను సిరీస్ చేస్తూ ఉంటాడు. అతను సుల్తాన్తో అంటే నేను మూవీస్ కొని చేశాను. సో దాంతో ఒక క్యారెక్టర్ చేద్దాం, దీంతో యూస్ చేసుకుందాం అని చెప్పి దీన్ని కూడా వాడుతున్నారు. దీన్ని చాలామంది వాడుతున్నారు. అయ్యా సూపర్గా అండి, గ్రేట్ అండి. అయితే సూపర్. చూసారు కదా సుల్తాన్కు ఉన్న స్పెషాలిటీస్, ఎందుకంటే ఆయన ఆల్రెడీ చెప్తున్నారు. సో 2-3 ఫ్యామిలీస్ ఈజీగా గెట్ ఇన్ అయిపోతాయి దానికి పెట్టే ఎఫర్ట్. కానీ నాకు ఇష్టం ఒక్కసారి 1 month ఏజ్లో దాన్ని తీసుకొచ్చాను, ఇప్పుడు 2 years వరకు. దాంతో ఉన్న బాండింగ్ వల్ల నేను విడిచిపెట్టలేను. అండ్ దానికి ఉన్న లైఫ్ స్పాన్ ఆల్రెడీ ఆయనకి తెలుసు 10 years. కాబట్టి దానికి ఏదైతే ఇష్టమో అదంతా చేయటానికి నేను దానికోసమే పూర్తిగా టైం స్పెండ్ చేయగలుగుతున్నాను అని కూడా చెప్తున్నారు. ఒకసారి దాన్ని ఇంకా చాలా మోర్ చూద్దాం, ఎందుకంటే అది ఎలా ఎంజాయ్ చేస్తుంది బీచ్ వ్యూని కూడా చూడండి. ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం
దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి